మా అత్తయ్య గారి ఊర్లో చాలా పెద్ద గోదావరి ఉంటుందండి. అందులో మా వారు స్వయంగా చేతులతో పట్టి తీసుకొచ్చారు ఈ రొయ్యలు. చూసారు కదా ఎంత సైజ్ అయితే ఉన్నాయో. ఇవి ఏం చేయాలా? కర్రీ చేయాలా? ఫ్రై చేయాలా? పచ్చడి పట్టాలా? ఏం చేయాలనేది నాకు కామెంట్ చేయండి. ఏ సైజు ఉందనేది మేము మా హస్బెండ్ నేను చూపిస్తున్నాం అనమాట. ఇవి పచ్చడిలో చాలామందికి ఎలా క్లీన్ చేయాలో తెలియదు. మా వారు క్లీన్ చేసి చూపిస్తారు, మీరు చూడండి. ఫస్ట్ అయితే వాటికున్న కాళ్ళు తీసేయాలి. తర్వాత హెడ్ పైన ఉన్న పీల్ని తీయాలన్నమాట. తీసిన తర్వాత మా వారు చూడండి దానికి పళ్ళు కూడా తీస్తారు. వేస్టేజ్ హెడ్లోనే వేస్టేజ్ అంతా ఉంటుంది బాడీలో కంటే పచ్చడికి. ఇప్పుడు పళ్ళు తీసుకుని చూపిస్తారు చూడండి. చూసారు కదండి పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్క పన్ను కనీసం ఒక్క పన్ను వచ్చి ఒక అంగుళం సైజు కూడా ఉంది. ఈ సైజు రొయ్యలు మీరు ఎప్పుడైనా వండుకొని తినున్నా నాకు పక్కా కామెంట్ చేయండి. నేనైతే ఈ పచ్చి రొయ్యల్ని పచ్చడి పడదాం అనుకుంటున్నాను. అలాగే పచ్చడి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.